దేవకి, ఇందాక మీ అన్నయ్య ఫోన్ చేశాడు. ఎవరు? రామచంద్రన్నయ్య? నీకున్న ఏకైక అన్నయ్య వాడే కదా. ఏంటి విషయం? చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇందూని ఇంకో వారంలో అత్తారింటికి సాగనంపబోతున్నాడట. ప్రణయ్ విషయంలో మొన్నటి వరకు చాలా మొండిగాను మూర్ఖంగాను ప్రవర్తించాను. నా పెద్దల్లుణ్ణి నేను అర్థం చేసుకోలేకపోయాను. అతను చాలా మంచోడు, నా కూతుర్ని చాలా బాగా చూసుకుంటున్నాడు. నేను ఎన్నో రకాలుగా అవమానించినా వాటన్నిటినీ భరించి నేను క్షమించే రోజు కోసం ఎదురుచూశాడు. ఈ కాలంలో అలాంటి అల్లుళ్ళు ఎంతమంది ఉంటారని చాలా ముచ్చట పడిపోతూ తన సంతోషాన్ని నాతో పంచుకున్నాడు. వాడిలా ఉండడం చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. కనీసం ఆలస్యంగానైనా కూతుర్ని అల్లుణ్ణి అర్థం చేసుకున్నాడు. ఈ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఒక నిమిషం. ఎవరు ఫోన్ అండి? లాయర్ ఫోన్ చేస్తున్నాడు. ఎవరు? మన కంపెనీ లాయరా? కాదు, లాయర్ ఆనంద్ చేస్తున్నాడు. ఇప్పుడెందుకు చేస్తున్నారండి? ఏం పనుంది? ఒక నిమిషం. ఆనంద్ గారు. సార్, 10వ తారీఖు కేసు కోర్టు హీరింగ్ వస్తుంది. మీ అబ్బాయి సుధీర్ హాజరవ్వాల్సి ఉంటుంది. సుధీర్ హాజరవ్వకుండా ఏం చేయలేమా లాయర్ గారు? సారీ సార్, కేసు ఫస్ట్ హీరింగ్ కదా, ఖచ్చితంగా హాజరవ్వాల్సిందే. ముఖ్యంగా దేని గురించి చేశానంటే, ఆ రోజు కోర్టులో ఇంకో ముఖ్యమైన విఐపి కేసు కూడా ఉంది. మీడియా అంతా కోర్టు దగ్గరే ఉంటారు. ఆ సమయంలో ప్రణయ్ కేసుకి హాజరైనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి విషయం తెలుస్తుంది. నిన్నటి వరకు మీడియాకి విషయం తెలియకుండా మేనేజ్ చేయగలిగాం. కానీ కోర్టుకొస్తే ఆ విషయం బయటపడే అవకాశం ఉంది. మీరు కాస్త జాగ్రత్తగా మీడియా కంటపడకుండా ప్రణయ్ని తీసుకుని రావడానికి అవకాశం ఉంటే ట్రై చేయండి. సరే లాయర్ గారు, నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను. సరే సార్, అది చెప్దామని ఫోన్ చేశాను సార్. ఉంటాను సార్. ఏమైందండి? సుధీర్ అంటున్నారేంటి? 10వ తారీఖున ఆ పొట్లం తాలూకా కేస్ కోర్టు హీరింగ్కి వస్తుంది. సుధీర్ కూడా హాజరవ్వాలట. సుధీర్ ఎందుకు హాజరవ్వాలండి? సుధీర్ పేరు మీద ఎఫ్ఐఆర్ లేదు కదా, ప్రణయ్ మీదే కదా కేసుంది. ప్రణయ్ ఆ కేసు ఒప్పుకున్నాడు కదా. దేవకి, లీగల్ ప్రొసీడింగ్స్ అంతా మనం అనుకున్నట్టుండవు. ఎఫ్ఐఆర్ ప్రణయ్ మీద ఫైల్ చేసిన ఆ పొట్లాలు దొరికింది సుధీర్ కారులో. వాళ్ళు ఎఫ్ఐఆర్లో క్లియర్గా మెన్షన్ చేశారు. దాన్ని మనం ఏం చేయలేం. ఈ కేసులో A1 ప్రణయ్ అయితే A2 సుధీర్. సుధీర్ కోర్టుకొచ్చి తన తరపున ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తప్పకుండా హాజరవ్వాలి. కోర్టు కేసులంటే మళ్ళీ వాడు డిస్టర్బ్ అయిపోతాడండి. నా బాధ కూడా అదే. వాడిప్పుడు వాడి తప్పు తెలుసుకొని మంచి మార్గంలో నడుస్తున్నాడు. ఇలాంటి సమయంలో వాడిని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం నాకు కష్టంగానే ఉంది. మీరేదో ఒకటి చేయండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. మన బిడ్డ కోసం కాకపోతే ఇంకెవరి కోసం ఖర్చు చేస్తాం? కోర్టు కేసు గొడవలు లేకుండా దాని నుంచి తప్పించడానికి ఏం చేయాలో చేయండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. మన దగ్గరున్న డబ్బుని, పలుకుబడిని ఉపయోగించి సుధీర్ని కోర్టుకు వెళ్లకుండా ఆపడం సాధ్యం కాదు దేవకి. కానీ వాణ్ణి కోర్టుకు తీసుకెళ్లడం గురించున్న బెంగ కంటే ఇంకో బాధ ఉంది. దేని గురించి మీరనేది? నిజానికి ఈ కేసులో దోషి సుధీర్. సుధీర్ని కాపాడడం కోసమే ప్రణయ్ ఆ నేరాన్ని తన మీద వేసుకున్నాడు. ఇప్పుడు నా కొడుకుని కాపాడడం కోసం చట్టాన్ని నా పలుకుబడితోనో నా డబ్బుతోనో కొనడానికి నాకు మనస్కరించడం లేదు. నా కొడుకు తప్పు చేస్తే ప్రణయ్ని దోషిగా నిలబెట్టడం అంతకంటే ఇష్టం లేదు. అంటే ఇప్పుడు ప్రణయ్ని కాపాడడం కోసం సుధీర్ని నేరం అంగీకరించమంటారా? లేదు దేవకి. సుధీర్ తన తప్పు తెలుసుకొని మంచి మార్పుతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. ఇలాంటి సమయంలో ఆ నేరాన్ని అంగీకరించమని చెప్పను లేను. ఆ నేరానికి తనకి సంబంధం లేదని చెప్పమని సలహాను ఇవ్వలేను. ఏంటండి మీరు? కన్నబిడ్డను కాపాడుకోవడానికి ఏదో ఒకటి చేయాలి కదా. ఆ ప్రణయ్ ఎలాగో ఒప్పేసుకున్నాడు. ఆ కేసుని అలాగే కొనసాగించండి. దేవకి, ఒక తల్లిగా నువ్వు సుధీర్ గురించి బాధపడుతున్నట్టే ప్రణయ్ గురించి వాళ్ళమ్మ వైదేహి కూడా బాధపడుతూ ఉంటుంది కదా.
చెయ్యని తప్పుకి ప్రణయ్ని బలి చేయడం ఎంతవరకు న్యాయం చెప్పు? కానీ మన బిడ్డ అన్యాయం అయిపోతాడు కదండి. నైతికంగా వాడి తప్పును వాడు తెలుసుకున్నాడు. అది న్యాయమే కావచ్చు. కానీ చట్టపరంగా సుధీర్ చేసింది నేరం. ఆ నేరం నుండి నా పలుకుబడిని ఉపయోగించి, నా డబ్బును ఉపయోగించి వాడిని తప్పిస్తే నేను వాడికి చెప్పిన మంచికి నీతికి అర్థమే ఉంటుంది? నా కొడుకు విషయంలో నేను ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తే వాడు డబ్బుంటే ఏదైనా చేసేయొచ్చని ఆలోచించడానికి అవకాశం ఉంటుంది కదా. వాడు నైతికంగానూ మంచి మనిషిగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. సుధీర్ విషయం అటుంచితే రామచంద్ర గురించి నాకు చాలా బాధుంది. నిన్నటి వరకు ప్రణయ్ని అపార్థం చేసుకుని నిందిస్తూ ద్వేషిస్తూ ఉన్న మనిషి ఇవాళ సంతోషంగా ఉన్నాడు. నేనివాళ నా కొడుకుని కాపాడడం కోసం నా స్నేహితుడి పెద్దల్లోని బలి చేశానంటే మా స్నేహానికి అర్థమే ఉంది. అంటే మీరు సుధీర్ని... నాకేం పాలుపోవట్లేదు దేవకి. తెలిసి నా కొడుకుని బలి చేయలేను. అలాగని తప్పు చేయని ప్రణయ్కి శిక్ష పడబోతుంటే చూస్తూ ఊరుకోలేను. నాకేం అర్థం కావడం లేదు. ప్లీజ్, సుధీర్ విషయంలో మీరు ఎలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోకండి. వాడు మన బిడ్డ. వాడు మారాడండి. వాడికి మళ్ళీ మీ ఆలోచనలతో శిక్ష వేయకండి. నాకేం అర్థం కావడం లేదు దేవకి. ఒక్క విషయం, ఇది వెంటనే సుధీర్కి తెలియడానికి వీల్లేదు. కోర్టు హియరింగ్కి వచ్చే రోజున నేను వాడితో మాట్లాడి ఏం చేయాలో చేస్తాను. అంతవరకు ఈ విషయం మనిద్దరి మధ్యలోనే ఉండాలి. ఈయన ప్రణయ్ని నిజాయితీపరుడని నమ్ముతూ సుధీర్ని శిక్షించడానికి సిద్ధపడిపోతున్నారేంటి? ఏం చేయాలి? ఇప్పుడు నా బిడ్డను ఎలా కాపాడుకోవాలి? మేడం, ఏ పర్లేదు, కూర్చోండి. పర్లేదు మేడం. ఎవరో అనుకుని కంగారు పడ్డాను. మేడం ఏంటి మేడం? ఆఫీస్ కదా మేడం, అందుకే. సుధీర్, ఆఫీస్ అయినా ఇల్లైనా నేను మీ వదిన్ని. వదిన అని పిలవండి. మేడం ఏంటి? లేదు వదిన, నేను ఆఫీస్లో ఉన్నప్పుడు మిమ్మల్ని గౌరవంగా మేడం అని పిలిస్తేనే మిగతా వాళ్ళు మీతో మరింత గౌరవంగా ఉంటారు. అంతేకాదు, నేను పనిలో ఉన్నానని స్పృహ ఉంటుంది. ఆఫీస్లో మీలాంటి హెడ్స్ ఒక కన్నేసి ఉంచుతారు. పని సరిగ్గా చేస్తున్నారో లేదో అని చూస్తూ ఉంటారని ఒక ముందు జాగ్రత్త కూడా నాకుంటుంది కదా. పని కూడా కొంచెం శ్రద్ధగా చేయొచ్చు కదా, అందుకని. పని మీద శ్రద్ధ ఉంటే చాలు. దాని గురించి ఇంత కాన్షియస్ అవ్వక్కర్లేదు. అయినా నేను నా క్యాబిన్ నుంచి చూస్తూనే ఉన్నానుగా. పని తప్ప పక్కన ఎవరున్నారో కూడా తెలియడం లేదు. కోటి బాబాయ్ కాఫీ తీసుకొచ్చి పెట్టినప్పుడు ఒక సిప్ తాగి పక్కన పెట్టేస్తున్నారు. మిగతా కాఫీ తాగడం మర్చిపోతున్నారు. మీరు కాఫీ ఎంగిల్ చేసి పెట్టి తాగకుండా కంపెనీకి ఎంత లాస్ చేస్తున్నారో తెలుసా? రోజుకి 5-6 కాఫీలు వేస్ట్ అయిపోతున్నాయి. కాఫీలకు కూడా మనమే కష్టపడాలి. పనితో పాటు కాఫీ కూడా సరిగ్గా తాగండి. మీరు సరదాగా చెప్పినా ఇది వ్యాలిడ్ పాయింట్ వదినా. ఇక్కడ కాఫీలకి, కాఫీ కప్పులకి అన్నీ ఎలాగూ కంపెనీ అకౌంట్లోనే కదా పడుతుంది. అవి డబ్బులే. నిజమే, మీరన్నట్టు కాఫీ చల్లారిపోయినా కోల్డ్ కాఫీ అనుకుని తాగేస్తా. అస్సలు మిగల్చును. గుడ్. ఎప్పుడు ఇలాగే సరదాగా ఉండాలి. అదే విధంగా మీరు అనుకుంటున్నట్టు సీరియస్ గాను పనిచేయాలి. సారీ ఫర్ ది ఇంటరప్షన్. ప్లీజ్ క్యారీ ఆన్. అయ్యో భలే వారే వదినా. సుధీర్ గారు. అయ్యో మీరొచ్చారంటే ఎందుకు గారు? కేకేస్తే నేనే వచ్చాను కదా. భలే వారే. మిమ్మల్ని కేక వేయడమే. మీరు చైర్మన్ గారి అబ్బాయి, మేము ఉద్యోగులం. మీరు రేపో మాపో మాకు బాస్. అప్పుడు కుదురుతుందా ఇలాగా? నేను చైర్మన్ గారు అబ్బాయి అనేది ఇంట్లోనూ ఆఫీస్ బయటే, ఇక్కడ కాదు కదా. నేను మీ జూనియర్, మీ సబార్డినేట్. నేనే మీ దగ్గరకు వచ్చి పనింటూ తెలుసుకొని చేయటం కరెక్ట్. ఏంటి మధు, మీ మరిది ఇలా తయారయ్యారు? మరి నా మరిది కదా, కొన్ని విషయాల్లో ఇలాగే ఉంటారు. సరే సరే,
వదిన మరిది బాగానే సపోర్ట్ చేసుకున్నారులే. సుధీర్ గారు, ఈ ఫైల్ ఒకసారి చూడండి. దీన్ని ఒకసారి ఎక్స్క్యూజ్ మీ ఇందు గారు, సారీ. మ్. హలో గీత గారు, గీత గారేంటి గీత గారు కొత్తగా? ఆఫీస్లో ఉన్నానండి. ఓహో, ఆఫీస్లో ఉంటే మీకు ఫోన్ చేసిన ఫ్రెండ్స్ కూడా గౌరవం ఇచ్చి గార్లు సార్లు వేసి మాట్లాడతారా? మిమ్మల్ని సార్ ఎందుకంటానండి, అమ్మాయి కదండి. ఏమైంది మీకు? మీతో ఏదో సరదాగా మాట్లాడదామని ఫోన్ చేస్తే మీరు చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఈవినింగ్ కాల్ చేయనా? ఈవినింగా? ఏ అంత బిజీయా మీరు? అవునండి, కాస్త బిజీగానే ఉన్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. తప్పుగా అనుకోకండి. ఈవినింగ్ ఆఫీస్ అవర్స్ అయిపోగానే ఫస్ట్ కాల్ మీకే చేస్తాను. ప్లీజ్ డోంట్ మైండ్. నో ఇష్యూస్. ఆశ్చర్యంగా ఉందే, పని మీద ఇంత శ్రద్ధ చూపిస్తున్నాడు. నేను కాల్ చేస్తేనే ఈవినింగ్ మాట్లాడదామంటున్నాడు. గుడ్. సారీ ఇందు గారు, కాల్ వచ్చింది. పర్వాలేదులేండి. సుధీర్లో ఇంత గొప్ప మార్పు వస్తుందని అనుకోలేదు. సుధీర్ మంచివాడే, ఏదో పొరపాటు చేశాడు, మారతాడని ముందు నమ్మాను. కానీ తర్వాత పరిస్థితి దానికన్నా అధ్వానంగా తయారయ్యేటప్పటికీ ఒక భయం ఉండేది. కానీ అనుకున్న దానికంటే త్వరగాను బెటర్ పర్సన్ గాను సుధీర్ మారాడు. చాలా సంతోషంగా ఉంది. బాసుకి భుజం మీద ఇది సెగ్గడలేసినట్టుంది. పాపం చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నట్టున్నాడు. పోన్లే పాపం, ఎంత హింసరాజైనా రాజురాజే కదా. బాసు కోసం చక్కటి వంటింటి చిట్కా చెప్పి బాధకు ఉపశమనం కలిగిద్దాం. అహె. ఏంటి బాసు, ఆఫీస్కొచ్చిన దగ్గర నుంచి భుజాన్ని ఏదో చంటిపిట్టను జోకొడుతున్నట్టు అలా చేపెట్టి రాస్తూనే ఉన్నారు. రే, నా భుజం మీద పిడిగుద్దులు గుద్ది ఇప్పుడు మళ్ళీ వచ్చి సానుభూతి చూపిస్తున్నావా? చిచి, నేను పిడిగుద్దులు గుద్దడం ఏంటి బాసు? కండలు బాగున్నాయి కదని ముచ్చటపడి చిన్నగా ఇలా పిడికితో అలా తట్టినంతే. దేవుడా, అయ్యో, అబ్బా! ఇదిగోండి, మరింత ఓవరాక్షన్ చేయకూడదు. నేను జస్ట్ తాకాను, దానికే ఇంత. రేయ్, నిన్ను చంపేస్తాను చెప్తున్నా. నన్ను చంపేస్తానని చెప్పి మీరేడుస్తున్నారండి బాసు? రే, నీకు దండం పెడతాన్రా, వెళ్ళరా ఇక్కడి నుంచి. అసలే నా పరిస్థితి బాలేదు. బాసు, ఏదైనా ఉంటే నాతో చెప్పుకోండి. సాటి మగాని మీ కష్టాన్ని తీరుస్తాను. నువ్వేమీ తీర్చక్కర్లేదు, వెళ్ళరా ఇక్కడి నుంచి. అలాంటి ఎలా బాసు? మీ ప్రాబ్లం అంటే అర్థమైపోయిందిలే. నీకేం అర్థమైందిరా? మీకు భుజం మీద సెగ్గడలేసింది, అవునా? రే, అదేం కాదురా బాసు. ఇలాంటి వాటికి మొహమాట పడకూడదు. మీ అదృష్టం బాగుంది కాబట్టి సెగ్గడ్డ భుజం మీద వచ్చింది. అదే ఆ సెగ్గడ్డ మీ తొడలో వచ్చుంటే మీ నడక ఎంత చండాలంగా ఉంటుందో తెలుసా? రే, చంపేస్తా నేను. పోరా ఇక్కడి నుంచి, పో. బాసు, సెగ్గడ్డ లేసినప్పుడు ఇలాగే చిరాగ్గా ఉంటుంది. చిరాకు పడితే సెగ్గడ్డ తగ్గుద్దా చెప్పండి? నేను మీకు బ్రహ్మాండమైన వంటింటి చిట్కా చెప్తా. వెల్లుల్లిపాయ ఉంది చూశారు? వెల్లుల్లిపాయని తీసుకొని ఎర్రమట్టి మీద బాగా ఆ వెల్లుల్లిపాయని పేస్ట్లో రుద్దేసి ఆ పేస్ట్ తీసి సెగ్గడ్డ చుట్టూ పూసారనుకోండి, దెబ్బకి ఫాట్మని పేలిపోతుంది, నొప్పి పోతుంది. ఉండండి, నే వెళ్ళి ఎర్రమట్టి వెల్లుల్లిపాయ తీసుకొస్తాను. రే, నువ్వు ఆగరా. రే, నాకు సెగ్గడ్డ లేదు, గాడిద గుడ్డు లేదు. నువ్వు పిచ్చి పిచ్చి చిట్కాలన్నీ నా మీద ప్రయత్నించుకో. నా ప్రాబ్లం వేరేరా. వేరే ప్రాబ్లమా? ఏంటి బస్ అది? నీకెందుకురా ఇవి? నోరు మూసుకుని వెళ్ళు. దీనికింతకింత పగ తీర్చుకోకుండా వదలకూడదు. ఏంటి బస్సు, ఏదో పగ అంటున్నారు? రే, అదేం లేదు, వెళ్ళు. పొద్దున బాస్ వచ్చినప్పుడే బాస్ మొహం ఏడుస్తూ, బాస్ రెడీ ఏమో ముసలి నవ్వుడు నవ్వుతున్నప్పుడే డౌట్ వచ్చింది. ఆ డౌట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సిందే. అసలు ప్రాబ్లం ఏంటో బాస్ రెడ్డిని అడిగి ఆరా తీయాలి.
ఓకే బాసు, యూ రిలాక్స్. మేడం, చెప్పండి అన్నయ్య. ఏంటి మేడం బాస్ భుజాన్ని తడుముకుంటూ తెగ బాధపడిపోతున్నారు? ఏమైందేంటి? ఆ, ఆహా, అదేం లేదులే అన్నయ్య. అదేం లేదని మీరు మాట దాటిస్తున్నప్పుడే ఏదో ఉందని క్లియర్గా అర్థమవుతుంది. చెప్పమ్మా, ఏమైంది? అన్నయ్య, అది కార్లో వస్తుంటే పెన్ తీసుకొని ఆయన భుజం మీద పచక్కని పొడిచేశాను. ఏంటి, పెన్ను తీసుకుని పొడి చేశారా? అవునన్నయ్య. ప్లీజ్ ముందా పెట్టి అక్కడ పెట్టేసేయమ్మా. ఇంత వైలెంట్ అయిపోయావేంటమ్మా? పెళ్లి కాకముందేమో అరచేతిలో శూలం పొడిచావు, ఇప్పుడు పెంచ పొడుస్తున్నావా? పెళ్లి కాకముందంటే పర్వాలేదు, కనీసం పెళ్ళైన తర్వాత ఇలాంటి ఆయుధాలు వాడటం తగ్గిస్తే బెటరేమో. అమ్మా మదమ్మ, మీరు ప్రతిరోజు కాస్త పువ్వుల్ని సీతాకొక చిలుకని చూస్తూ ఉండండి. మరీ ఇంత వైలెన్స్ పలికిరాదు. మీరు ఊరుకోండి అన్నయ్య. నేనేదో కావాలని పొడిచినట్టు అనుకోకుండా అలా జరిగిపోయిందంతే. అనుకోకుండా జరగడానికి ఇదేమైనా యాక్సిడెంట్ అమ్మా? నేనేం చేయను, ఆయనే నాకంత కోపం తెప్పించారు. మరి మీకు అంత కోపం రావడానికి కారణం ఏంటో? ఆయన శాండ్విచ్లు వెజిటేబుల్స్ మొత్తం తీసేసి పచ్చిమిర్చీలు ఫిలప్ చేసి నాతో బలవంతంగా తినిపించారు. దుర్మార్గుడు, పచ్చిమిర్చి శాండ్విచ్ మీతో తినిపించాడా? ఆ, ఆయన కూడా ఊరికేం తినిపించలేదులే. ఆయన పొద్దున యోగా చేస్తుంటే వేడి వేడి టీ తీసుకెళ్లి ఆయన కాళ్ళ మీద పెట్టా. ఆహా, మీరు మామూలు కాదు తల్లి. అంటే నేను ఉత్తునే వేడి టీ తీసుకెళ్లి పెట్టలేదు, ఆయనే అలా టీ పెట్టేలా చేశారు. టీ పెట్టాలంటే స్టవ్ మీద పెట్టాలి తప్ప అలా కాళ్ళ మీద పెట్టకూడదు కదమ్మా. పోండనయ్య, మీరు కూడా నన్ను అర్థం చేసుకోరు. నేనిదేం కావాలని చేయలేదు, ఏదో అలా అలా జరిగిపోయిందంతే. అలా జరిగిపోయిందా? కానీ పాపం బాసు గదిలో కూర్చుని విలువలా ఏడుస్తున్నాడు. వెళ్ళమ్మా, వెళ్ళి కాస్త ఓదార్చు. అయ్యో పాపం, ఏమిటో ఆయన్ని అలా పొడి చేశాను. అమ్మా, దయచేసి ఆ పెన్ను అక్కడ పెట్టేసి వెళ్ళమ్మా. అలాగే అన్నయ్య. ఆ. అమ్మయ్యా, ఆడాళ్ళకి పెన్ను కూడా ఆయుధమైపోయిందిరా బాబు. ఇలాంటి విషయాలు సంపకు తెలియకుండా జాగ్రత్త పడాలి, లేకపోతే రేపు మనకు ఒళ్ళంతా పంచర్ అయిపోయింటుంది. అమ్మా, అబ్బా, అమ్మా, అబ్బా. భయపడకండి. నేనే మధు మధు మధు. రాక్షసి, కల్లోకి భూతం వచ్చినట్టు ఇలా దగ్గరకొచ్చి బెల్లెందుకు కొట్టావు? పాపం, మీరేదో నిద్రపోతున్నట్టున్నారు, అందుకని తట్టి లేపితే భుజం తట్టాల్సి వస్తుంది కదా, మళ్ళీ నొప్పి అవుతుందని బెల్ తట్టాను. సంతోషించాంలే. నన్ను పొడి చేసి ఇప్పుడు జాలి నటిస్తున్నావా? అయ్యో, నటించడం లేదండి, నిజంగా జాలి పడుతున్నాను. ఐమ్ సారీ, ఏదో అలా జరిగిపోయింది, ఈ ఒక్కసారికి క్షమించేయండి. నిన్ను క్షమించడమా? ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించను. పొడిచిన దానికి ప్రతీకారం తీర్చుకునే తీరుతాను. ఇదిగోండి, నేను ఆఫీస్కి రాగానే చెప్పాను, మళ్ళీ మనం పోట్లాడకూడదు, ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దు, ఏదైనా మాటలతోనే శాంతియుతంగా చర్చించుకుందాం అని. మళ్ళీ మీరు ప్రతీకారం అన్నారంటే ఆ ప్రతీకారానికి మళ్ళీ నాకు ప్రతీకారం తీర్చుకోవాలనిపిస్తుంది. అదో పెద్ద బ్యాడ్ హ్యాబిట్ నాకు. దయచేసి ఇంతటితో ఆపేద్దాం. ఐమ్ సారీ. మరీ మీకు నా మీద కోపం తగ్గకపోతే ఇదిగోండి. వద్దు, వద్దు. భయపడకండి, పొడవను. ఈ పెన్ తీసుకొని కావాలంటే మీరు నా భుజం మీద పొడవండి. ఏదో మాట వరుసకు పొడవమన్నాను, నిజంగానే పొడి చేస్తారా? నేను నువ్వు ఏ పద్ధతిలో టార్చర్ పెట్టావో అదే పద్ధతిలో టార్చర్ పెట్టను. కొత్త ఐడియా ఆలోచించి నీ సంగతి చెప్తాను. ఇదిగోండి,
అనవసరంగా పని వదిలిపెట్టి నా మీద పగపట్టారే అనుకోండి, పని పాడైపోతుంది. మనది కోట్ల రూపాయల వ్యాపారం. భార్య మీద కోపంతోటి కోట్లు నష్టపోకూడదు కదా. సార్, మేడం అంతగా చెప్తున్నారు కదా, క్షమించి వదిలేయండి సార్. రేయ్, నువ్వంతా వింటున్నావా అక్కడ? ఆ ఇందాక నుంచి ఆ తలుపు చట్టు నుంచి మొత్తం వింటూనే ఉన్నా. రేయ్, ముందు నిన్ను చంపేయాలరా. ఇది మరీ బాగుంది. హీరో హీరోయిన్ కొట్టుకుంటూ మధ్యలో కమెడీని చంపేస్తారా ఏంటి? రేయ్, నన్నింత బాధ పెట్టిన ఈ మధుబాలని వదలండ్రా. నేను వదలా. ఊరుకోండి బాసు. అరుంధతిలో సోను సుధలాగా వదల బొమ్మాలి వదల అన్నట్టు పగపట్టారంటే మళ్ళీ మీకే పంచర్. ఆడవాళ్ళు ఆడవాళ్ళు కాదు, ఆదిశక్తి అని అర్థమైందిగా. మనమే మగాలం. అది అర్థం చేసుకుని వెళ్ళిపోతే బాగుంటుంది. అవునండి, ఇక నో వార్, ఓన్లీ పీస్. నా మనశ్శాంతిని పీస్ పీస్ చేసి ఇప్పుడు పీస్ అంటున్నావు నువ్వు. మళ్ళీ ఈ బిజినెస్ చేయకూడదు అనుకున్నాను, కానీ రిస్క్ లేకుండా ఏం చేయలేం కదా బ్రదర్. అందుకనే మళ్ళీ రిస్క్ చేద్దామని ప్రిపేర్ అయిపోయాను. వాడు వెళ్ళి పొట్లం వ్యాపారం చేస్తానని మనం ఏర్పాటు చేసిన వాడిని కలిశాడు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం, వాడిని పట్టుకోవడం అన్నీ పకడ్బందీగా జరగాలి. అవన్నీ ఆల్రెడీ నేను వాళ్ళకి క్లియర్గా చెప్పేశానక్క, అన్నీ అయిపోతాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు.